హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా మా ఇంట్లో వ్లాగ్ అయితే ఇదే ఫస్ట్ అనమాట. ఎందుకంటే నాకు హెల్త్ సరిగ్గా లేదు, అయినా కూడా కొంచెం బాగోపోయినా నీరసంగా ఉన్నా కూడా అంతమంది మన కో క్రియేటర్స్ని కలిసే అవకాశం మిస్ చేసుకోకూడదు. మన ఛానల్కి ఒక గుర్తింపు, ఒక అవార్డు వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా తీసుకోవాలన్న ఒక చిన్న ఇంటెన్షన్ తోటి ఓపిక తెచ్చుకొని మరీ వెళ్ళాను. మంచిగా అక్కడ అందరినీ కలవడము బాగా అనిపించింది. వ్లాగ్ చూసారు కదా, ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో కూడా ఉంటుంది, చూడండి. నన్నే కాకుండా నాలాగా ఉన్నటువంటి ఇంకా అదర్ క్రియేటర్స్ని మీరు చూసే వాళ్ళందరూ కూడా అందులో కనిపిస్తారు. బాగా అనిపిస్తుంది, మిస్ అవ్వకుండా. చూడకపోతే చూడండి. అండ్ అదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ట్రైన్ అనమాట. అంటే ఆ నెక్స్ట్ డే నేను పాట్స్ అండ్ ప్యాన్స్ స్టోర్కి కూడా వెళ్ళి వీడియో షూట్ చేశానండి. అసలు అన్ని రకాల కుక్వేర్ ఉంటాయా అని నాకే అనిపించింది అనమాట. అంటే మనం రకరకాలు వాడుతూ ఉంటాం, కానీ ఒకే చోట అన్నిటిని చూసేసరికి నాకు కూడా బాగా అనిపించింది. అండ్ ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా కూడా నాకు కిచెన్ కుకింగ్ గ్యాడ్జెట్స్, కిచెన్ కుక్వేర్, ఈ రెండు కళ్ళు అంటారు చూడండి, అట్లా చాలా ఇంట్రెస్ట్ అనమాట. మిగతా గ్యాడ్జెట్స్ ఇట్స్ ఓకే, మన కన్వీనియన్స్ని బట్టి అవసరమైతే కొంటూ ఉంటాను, లేదంటే లేదు. కానీ వాటిని మాత్రం ఎంత ఇష్టంగా చూసుకుంటా అంటే నాకు బాగా అనిపించింది. వాళ్ళ దగ్గర నేను ఒక 2 ఐటమ్స్ కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తాను. అవి కూడా ఓరు బాబోయ్, ఇంత కలెక్షన్ ఉంటుందో కుక్వేర్లా అని నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ వీడియో కూడా చూడకపోతే మంచి హెల్దీ కుక్వేర్ అండి. కొత్త సంవత్సరంలో మీరు మీ ఇంట్లో ఆ పాతగా అరిగిపోయిన అల్యూమినియం పాత్రలో, కుక్కర్లో వాడకుండా, నేనైతే ట్రస్ట్ మీ, నేను లాస్ట్ టైం నా యొక్క స్టీల్ కుక్వేర్ కొనుక్కునేటప్పుడు నా మంచిగా పనిచేసే అల్యూమినియం కుక్కర్, అల్యూమినియం వాడొద్దు అన్న ఒకే ఒక థాట్ తోటి అది ఇచ్చి నేను మళ్ళీ తీసుకున్నాను. కానీ అసలు అది ఏమాత్రం స్క్రాచ్లు పడకుండా ఎంత బాగుందో. కాకపోతే మార్చుకోవాలి, ఎక్కడో చోట స్టార్ట్ చేస్తేనే కదా అని ఆలోచించుకొని అలాగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటా మార్చుకుంటూ ఇప్పుడైతే మొత్తం స్టీల్ కుక్వేర్ ఉంచుకున్నాను. అండ్ స్టీల్లో కూడా మనకి టాక్సిటీ ఉంటాయి కాబట్టి మంచి స్టీల్ కొనుక్కోవడం ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళదైతే బాగుందండి, మంచి బ్రాండ్ కాబట్టి మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లు ఇస్తాను. దాన్ని కూడా మన ముందు సోషల్ వుడ్ అవార్డ్స్ వీడియో చూసి ఇది కూడా వాచ్ చేయండి మిస్ అయి ఉంటే. అండ్ వచ్చే రోజునైతే మాత్రం ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ అండి. మన సబ్స్క్రైబర్ నర్సరావుపేటలోనే ఉంటారంట, వాళ్ళు కూడా ఏదో ఫంక్షన్కి హైదరాబాద్ వెళ్ళారు. సో నాతో పాటే మధ్యాహ్నం 3:10కి ట్రైన్ ఉంది పల్నాడు, దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సడన్గా ఆవిడ వచ్చి నాతో మాట్లాడితే ఎంత హ్యాపీ అనిపించిందంటే, మనం ఏదో ఇంట్లో ఉండి కూర్చొని ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటాం, కానీ మనల్ని ఎక్కడెక్కడి నుంచో చూసేవాళ్ళు, మనకు కొంచెం దూరంగా ఉండి చూసేవాళ్ళు అంత బాగా కనెక్ట్ అవుతారా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాంటివి చూసినప్పుడు ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి ఇంకా బాగా యూస్ఫుల్ అయ్యి వీడియోస్ చేస్తే మనల్ని ఇంకా ఇంత బాగా అభిమానిస్తారు, ప్రేమిస్తారని నాకు రియల్లీ ఒక మంచి బూస్టింగ్ అనిపించింది. అనుకుంటా వెళ్ళిన దాన్ని అక్కడ అవార్డు తీసుకొని తర్వాత ఇలా వచ్చేటప్పుడు ఇంత మంచిగా ప్రేమగా మాట్లాడేసరికి రియల్గా నాకున్న నీరసం అంతా హార్మ్ఫట్ అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అలా కాకపోతే మేము సేమ్ బోగీలోనే కూర్చున్నాము. వాళ్ళు నాకు 8 నెంబర్ ఉన్న సీట్లో ఉంటే వాళ్ళు 40 నెంబర్లో ఉన్న సీట్లో కూర్చున్నారు. 42నో 43నో సరిగ్గా గుర్తులేదు. జర్నీ అయిపోయి దిగి వెళ్ళిపోయేటప్పుడైతే బాయ్ చెప్పారనమాట, పిడుగురాల్లో దిగిపోయారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి, మిమ్మల్ని కూడా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను అలా వచ్చి కలిసి రియల్గా నాకు మంచి బూస్టింగ్ లాగా మీరు మాట్లాడిన మాటలు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. అండ్ అదండి, ఇంకా ఈరోజు అయితే రొటీన్ నేను వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ షూట్ చేసినవి ఎడిట్ చేసుకుంటూ కాస్త రెస్ట్ తీసుకున్నాను అనమాట. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని పనులైనా చేస్తామండి, కాబట్టి ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ చేసుకోకూడదు. మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన రెస్ట్ ఇచ్చి మనం కంప్లీట్ రికవర్ అయ్యాక ఎంత కష్టమైనా పడవచ్చు, కానీ ఆ కష్టంలో బాగున్నప్పుడు అలా పడి మన మూలన పడితే ఎవరు మనకు చేసి పెట్టరు. అందుకని సఫిషియంట్ రెస్ట్ తీసుకొని చక్కగా మళ్ళీ ఎనర్జెటిక్గా ఉన్న తర్వాత నా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు మీకు అగారో నుంచి 5 బ్యూటీ ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, అవి మీతో షేర్ చేస్తాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను, చూసి మీకు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి. మోస్ట్లీ మన వింటర్ అంటే ఈ చలికాలానికి, లేదంటే రెగ్యులర్గా మీరు ఒక స్కిన్ కేర్ పాటించాలి, మంచిగా చక్కగా అంటే ఒక బ్యూటీ స్టాండర్డ్స్ అని కాకపోయినా మినిమంగా మనం కొంచెం మంచిగా ఉండాలి అని అనుకుంటే ఇవి మినిమం ప్రోడక్ట్స్ అనమాట. మీరు చూడండి, నచ్చితేనే తీసుకోండి. కాకపోతే మీకు యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్గా నా దగ్గర ఉన్నవి, నేను తీసుకున్నవి మీతో షేర్ చేస్తే అది ఉపయోగపడే వాళ్ళు తీసుకుంటారు, వద్దు అనుకునే వాళ్ళు చూసి వదిలేస్తారు. కాబట్టి మీకు అవేర్నెస్ కోసం మీకు అర్థమవుతాయని చెప్పేసి చూపిస్తున్నాను. పాజిటివ్గా తీసుకొని చూడండి, మీకు వీటిలో నచ్చి తీసుకోవాలంటే నేను ఇచ్చిన లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా అయితే నాకు బాగా నచ్చింది ఈ యొక్క రోజ్ క్వార్జ్ ఫేస్ రోలర్ అండి. ఇవన్నీ కూడా అగారో బ్రాండ్వే, అన్నీ కూడా అగారో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్స్ ఉంటాయి. ఇది ఎంత
ప్రీమియంగా ఉందంటే అసలు ఎంత బాగుందో చూడండి. యూజువల్గా మనకి చలికాలం కొంచెం స్కిన్ డ్రైగా ఉంటుంది కదా, సో ఏదైనా క్రీమ్ కానీ సీరం కానీ రాసుకున్నప్పుడు ఫేస్కి ఇట్లాగా చేసుకునేది మీరు గమనించుంటే నా దగ్గర ఇంతకుముందు పాతది కూడా ఉంది. కాకపోతే ఈ యొక్క క్వాడ్జ్ ఉంటుంది చూడండి, దీని క్వాలిటీని బట్టి మనం చేసుకుంటే వచ్చే రిజల్ట్ ఉంటుందంట. ఇది స్టోన్ లాంటి టైప్ క్వాడ్జ్ కాబట్టి అసలు చల్లగా ఉంది వింటర్కి. మనం ఇలా మసాజ్ చేస్తూ ఉంటే ఒక మంచి స్పాలో, అంటే ఏమంటారు, స్పా కాదు, పార్లర్కి వెళ్తే వాళ్ళు మనకు చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ రిచ్ ప్రీమియం లుక్, రోజ్ గోల్డ్ అంటాం కదా, సో గోల్డ్ ప్లేస్లో ఇప్పుడు రోజ్ గోల్డ్ కొంచెం ఫేమస్ కాబట్టి నాకు ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ లైట్ పింకిష్ది ఇది బాగా నచ్చింది. దీనికి ఇంకా అదర్ 2 హెడ్స్ ఉన్నాయి, ఇది మనం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇదొకటి ఉంది అండ్ ఇంకొకటి ఉందన్నమాట. వీటికి సంబంధించి ఏది వాడుకోవాలన్నా కూడా అన్ని వివరాలు మనకి బాక్స్ మీద ఉంటాయి, మనం ఆ బాక్స్ మీద చూసుకొని వాడుకోవచ్చు. సీరం కానీ క్రీమ్ కానీ ఏదైనా స్కిన్లోకి చక్కగా ఇంకిపోవాలి, మసాజ్ చేసుకోవాలి, రిలాక్స్ అవ్వాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి పళ్ళు టీత్ వైటనింగ్ అనమాట. ఇవి టీత్ వైటనింగ్ స్ట్రిప్స్ ఉంటాయి, దీనికి తోడు ఒక చిన్న మెషిన్ కూడా ఉంది. ఇది నేను ఇంకా వాడలేదు, వాడితే మీతో షేర్ చేస్తాను. ఇది ఎలా ఉందంటే మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని చెప్పేసి పట్టుకొని వచ్చి వాళ్ళు మన టీత్ ఇలా చెక్ చేస్తారు చూడండి, అలాంటి మిషన్ టైప్ ఉంది. దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఎలా వాడాలో కుదిరితే మళ్ళీ మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ నేను ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు. ఇది ఒక చిన్న మిషన్ వచ్చింది, ఇది ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బీ కేబుల్ వచ్చింది. ఈ కరెంటు వస్తువులు ఏమో కానీ ఇంటి నిండా ప్రతిదానికి వచ్చే యూఎస్బీ కేబుల్తో నా బాక్స్ అయితే నిండిపోయింది. అండ్ దీని మీద మనం టీత్ మీద పెట్టుకోవడానికి ఇట్లాంటి స్ట్రిప్స్ వేటికవే సపరేట్గా వచ్చాయి, కొన్ని ఉంటాయన్నమాట ఈ బాక్స్లో. ఆ స్ట్రిప్ తీసి మనం టీత్ మీద పెట్టుకుని ఒక అరగంట ఉంచుకొని తీసేసి మంచిగా వాష్ చేసేసుకుంటే టీత్ అనేవి కొన్ని రోజులకి, వీళ్ళు చెప్పడం అయితే ఒక 7 days అలా వాడితే డైలీ ఒక 10 minutes, వీక్లీ యూజ్ ఫర్ 20 minutes సైకిల్. అంటే ఫస్ట్ టైం అంటే ఒక 10 నిమిషాలు వాడాలి, సెకండ్ టైం వచ్చేసి సెకండ్ వీక్ 20 minutes పెట్టుకొని వాడుతూ ఉంటే ఆ పళ్ళు ఎల్లోయిష్ నుంచి మంచిగా వైట్గా వస్తాయంట. సో మా అబ్బాయి నాకంటే ముందు ఎగ్జైటింగ్ ఉన్నాడు ఇలాంటివి ట్రై చేయడానికి. సో ఇదొకటి, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట. నాకు ఈ బ్లూ లైట్ బాగా నచ్చింది అండ్ నా కలర్ బ్లూ కలర్ ఫేవరెట్ కాబట్టి దీన్ని చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బాక్సెస్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు. అండ్ ఇంకా ఈ యొక్క చలికాలంలో మనకి మెయిన్గా స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్ తీసుకోవడానికి స్కిన్ మీద ఇలాంటి ఇది ఒక స్కిన్ స్క్రబ్బర్ అనమాట. దీన్ని యూస్ చేసుకుని ఈ స్క్రబ్బర్ని మన చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ని, నోస్ మీద ఉన్న డెడ్ స్కిన్స్ని వాటిని తీసుకోవచ్చు. సో ఒక చిన్ని టూల్ లాంటిది, దీనికి క్యాప్స్ లాగా ఇచ్చారు అండ్ దీనికి మళ్ళీ చార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్. ఏ ప్రోడక్ట్కి అదే కదా, సో దీన్ని కొంచెం క్యారీ చేయడానికి మనకి క్యాప్స్ లాగా స్టైల్గా ఇచ్చారు. అండ్ ఇవి కూడా స్క్రబ్బింగ్ స్టైల్లో ఉన్నాయి, సిలికాన్వే మనకి ఇట్లాగా. దాన్ని కూడా యూజ్ చేసి వాడొచ్చేమో, ఎలాగా ఏంటనేది నేను కూడా ఇవి యూజ్ చేసేటప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇదొకటి. అండ్ అన్నిటికంటే బాగా హెల్ప్ అయ్యేది వచ్చేసి ఈ యొక్క ఇది ఏంటంటారు, వేపరైజర్. మనకి మామూలు రెగ్యులర్ వేపరైజర్ ఏంటంటే వేడి ఎక్కువ కొట్టేస్తుంది, ఇదేంటంటే మనకు ఒక పొగలాగా వస్తుంది కానీ వేడి అనేది తగలదు, బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు ఆరదు కాబట్టి జుట్టు ఆరబెట్టుకుంటూ మంచిగా స్టైలింగ్ చేసుకోవడానికి ఈ యొక్క అగారో వాల్యూమైజర్ ఉందన్నమాట. ఇది హెయిర్ని డ్రై చేస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. సో ఈ 5 products చక్కగా బాగుంటాయి, మీరు కావాలి అంటే తీసుకోవచ్చు. మీరు అనొచ్చు మీకెందుకు స్వప్న గారు, ఇప్పుడు మీకు జుట్టే లేదు కానీ జుట్టు ఇప్పుడు అయిపోయినా వచ్చినప్పుడు వాడుకోవచ్చు కదా. సో ఇది హెయిర్ డ్రయర్ లాగా ఉపయోగపడుతూనే హెయిర్ని మనము ఇట్లా కర్ల్ చేసుకునేటప్పుడు స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం జుట్టు పెరిగాక మీకు ఇది యూస్ చేసి చూపిస్తాను. మా అమ్మాయిని తీసుకోమంటే వాళ్ళకి అంత సమయం ఉండదు అనమాట, బిజీగా ఉంటాం, మాకెందుకు అని అంది. సో నేనే యూస్ చేసినప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ కూడా ఎలా వర్క్ చేస్తుందనేది చూపిస్తాను. ఇవన్నీ కూడా సిలికాన్ బ్రెజిల్స్ బాగున్నాయి. అవండి, వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీకు కావాలంటే తీసుకోండి. మీకు ఇప్పుడైతే ఇగోండి, కిచెన్లోకి వెళ్ళే ముందు కడిగేసిన గిన్నెలు తీసి పెట్టుకుంటే చేతి కింద ఏవి ఎత్తుక్కునే పని ఉండదు కాబట్టి ఫస్ట్ ఇవి తీసేస్తాను. అండ్ చాలామంది ఈ అక్క
అక్క మీవి బాగున్నాయి, మావి తెల్లటి మచ్చలు వస్తున్నాయి అంటున్నారు కదా. ఇవ్వండి నేను చూపిస్తున్నాను, ఎటువంటి తెల్లటి మచ్చలు లేవు. ఇప్పుడు మీ ముందేగా డిష్ వాషర్లో తీసాను. కాకపోతే ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే ఇవి సాల్ట్ అయిపోయినా, అందులో వేసే రిన్సైడ్ అయిపోయినా, ఈ రెండిట్లో డిటర్జెంట్ అంటే డైలీ వేస్తాం, ట్యాబ్లెట్ కానీ పౌడర్ కానీ సాల్ట్ రిన్సైడ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయిపోయినా ఇవి క్లీన్ అవుతాయి. కానీ తెల్లగా మనకి సున్నం నీళ్ళు ఆరిపోతే ఎలా ఉంటాయి అలా వస్తుంది అనమాట. నన్ను చాలామంది అడిగారు ఆ క్వశ్చన్. సో కరెక్ట్గా సరిపడా రిన్సైడ్ ఉంటే మనకి ఇట్లాగా నీట్గా వస్తాయి అనమాట. అవి సరిపోకపోయినా సాల్ట్ అయిపోయినా ఏమవుతుందంటే ఇట్లా తెల్లగా పట్టేసినట్టుగా ఉంటాయి. అవి మనకి మురికి కాదు కానీ తెల్లగా మబ్బుగా కనిపిస్తాయి, గీతలు గీతలుగా. దీంట్లో ఏదో వండినట్టున్నాను, అందుకే కొంచెం అడుగు చూడండి. ఇదేమి మామూలుగానే ఉంటుంది, కాకపోతే కొంచెం నానబెట్టుకోవాలి. స్టీల్వి బాగా ఎండిపోయినట్లు అయిపోతాయి కదా. ఇదిగో చూసారా ఇట్లా. మిషన్ ఎప్పటికైనా మిషనే కాబట్టి మనం ఒక 80% స్ట్రెస్ తగ్గించుకోవచ్చు ఇది ఉంటే. కడుక్కోలేమా అంటే కడుక్కోలేమా అని కాదు, ఖాళీగా ఉంటే కడుక్కోవచ్చు, గిన్నెలు ఇల్లు తుడుచుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. మనం ఇంకొక పనితో ఎంగేజ్ అయినప్పుడే మనకు సమయం ఉండదు కాబట్టి ఆ సమయంతో పాటు మన ఇంట్లో మనం ఇంకోటి మీద ఆధారపడకుండా చేసుకోవడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. అంతేగాని ఈ గిన్నెలు కూడా కడుక్కోలేవా అమ్మ, ఇంకా ఇంకెందుకు జీవితం, ఇంట్లో గిన్నెలు కూడా కడుక్కోలేకపోతే అని పెద్ద పెద్ద మాటలు నా షార్ట్స్ ఛానల్లో వేసిన షార్ట్ చూసి చాలామంది అన్నారు. సో అది కాదండి విషయము. మనుషులు ఇప్పుడు పాత రోజులలాగా ఇంటి వరకు ఆడవాళ్ళు ఉండట్లేదు కాబట్టి మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసే పనికి సమయాన్ని కాస్తంత ఓపికను ఉంచుకోవాలంటే ఇలాంటివి ఉపయోగపడుతున్నాయి. అలా పాజిటివ్గా తీసుకోవాలి. కానీ ఇందులో పెట్టేసేసి ఇది కూడా శ్రమ పడకపోతే ఇంకెందుకు దండగా అన్న మాటలు అంటే అది అనేవాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడాలి ఆ విషయాన్ని. సో కష్టపడిన వాళ్ళు అలా, ఆ కష్టం తెలిసిన వాళ్ళు పాజిటివ్గా చెప్పారు, ఆ కష్టం తెలియని వాళ్ళు నెగిటివ్గా చెప్పిన కామెంట్లో ఉన్నాయి. చూసేవాళ్ళు అన్నీ చూస్తారని చెప్పేసి నేను కూడా వదిలేసాను అంతే. అమ్మయ్య, ఇలా అన్నీ కడిగేసి రెడీగా ఉంటే ఏ గిన్నె గ్లాసు స్పూన్ కోసం వెతుక్కునే పని ఉండదు. కాబట్టి పొద్దున్నే పెట్టేసేస్తాను. చక్కగా 48 మినిట్స్ అంటే 1 గంటలో అయిపోతాయి. ఇంకా నాకు వంటకి రెడీగా ఉంటాయి ఇవి. టాడా! స్టీల్ షాపుల్లో దొరకవా అంటే దొరకవా అని కాదండి, ఇట్స్ అ బ్రాండ్. మేయర్ బ్రాండ్ అనేది ఒక మంచి బ్రాండ్. దాంట్లో ఇదొకటి. ఈ బేస్ అనేది ఇలా ఉండడం వల్ల మనం ఇండక్షన్ మీద కూడా చక్కగా కాచుకోవచ్చు. పిల్లలకి పెద్ద పెద్ద గిన్నెలు కాకుండా అప్పటికప్పుడు పాలు కాయాలన్నా, ఒక సింగిల్ 1 or 2 పీపుల్ చాయ్ పెట్టుకోవాలన్నా బాగుంటుంది అనమాట. ఆ షాప్ అయినా నాకు చెప్పడం ఏంటంటే చాలామంది వాళ్ళ అత్తగారుల కోసం తీసుకెళ్తున్నారంట ఇది. అంటే టీ కాచుకోవడానికి, అందరికీ టీ అలవాటు ఎక్కువ కదండి మన దగ్గర. సో టీకి కాఫీకి అప్పటికప్పుడు పాలు కాచుకుని కలుపుకోవడానికి అన్ని విధాలా బాగుంటుంది అనమాట. భలే ఉంది, చక్కగా స్టడీగా ఉంది హ్యాండిల్. బేస్ బరువుగానే ఉంటుంది. గిన్నె చిన్నగా ఉన్నా కూడా బేస్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది చూడండి, కోటింగ్ ఎక్స్ట్రా కనపడుతుందా. సో బరువుగా కదలకుండా, అంటే తేలిగ్గా ఉన్న గిన్నె మామూలుగా ఇట్లా పడిపోతుంది కదా, అట్లా కాకుండా చక్కగా స్టడీగా ఉంది, బాగుంది. అండ్ ఇంకోటి తీసుకున్నాను, అది కూడా చూపిస్తారండి. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య తీసుకునేవి ఏం చేస్తున్నానంటే తీయంగానే అన్నీ కూడా షెల్ఫ్లో పెట్టట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పాతవే ఒక దాంట్లో ఒకటి కుక్కి షెల్ఫ్లో వేసేసి అవి తీసేటప్పుడు ఒక్కోసారి కోపంలో గబుక్కున లాగానే కింద పడి అటు ఇటు ప్యాచ్లు పడుతున్నాయి అనమాట. సో మనం కొంచెం పెద్ద కిచెన్ తీసుకున్నాక అప్పుడు చక్కగా షెల్ఫ్లో అన్నీ మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం, తీసుకోవడం, అలా ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు మ్యాక్సిమం నేను తీసుకున్నవి కొన్ని జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టకుండా వాడుకోవడానికి తర్వాత పెట్టుకోవచ్చు అని బాక్సులు పడేయకుండా ఉంచుకుంటున్నాను. మళ్ళీ అన్ని సామాన్లతోటి పడేసేసి ఇది పాడైపోతాయి అని చెప్పేసి అలాగే జాగ్రత్త చేసుకుంటున్నాను. మన కిచెన్ ఏమో చెప్పలేము, మళ్ళీ ఎక్కడికైనా పోండి అని అంటే ఈసారన్నా చూసి ఇలా ఓపెన్ కిచెన్కి ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ బుద్ధి వచ్చిందిరా దేవుడా, పాత కిచెనే ముద్దు అని అనుకొని మళ్ళీ రెగ్యులర్ కిచెన్ అయితే తీసుకొని అందులో నా గిన్నెలు అన్నీ మంచిగా పెట్టుకుంటాను. ఇదిగోండి గిన్నె ఏమో ఇంత ఉంటే డబ్బా ఏమో ఇంత ఉంది ప్యాకింగ్. సో ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ పెడితే బాగా కనిపిస్తుంది కదా.
మీకోసం క్లారిటీ కోసం నేను రింగ్ లైట్ కూడా పెట్టా. ఇది వచ్చేసి హ్యాండిల్, సేమ్ మన కడాయిలకి ఎట్లా ఇస్తున్నారు అట్లా, కాకపోతే ఇంకొంచెం విడత ఎక్కువ ఉందన్నమాట, పొడవు ఎక్కువగా ఉంది. అండ్ ఇటు సైడ్ ఇవి ఇచ్చారు, అంటే ఇలాగా మనకి వంపుకునేటప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి. ఇక్కడ సన్నటిది ఇచ్చారు. ఇది వచ్చేసి ఒక కడాయిలాగా లేదు కానీ సాస్ ప్యాన్ అంటాం కదా, సో అట్లా అనమాట. పాలైనా కాచుకోవచ్చు, లిక్విడ్ లాగా చేసుకున్న నూడిల్స్ అలాంటివి ఉడకబెట్టి మూత ఇలాగా పెట్టేసి, ఈ జాలీలాగా ఉన్నవి మన హ్యాండిల్స్ వైపు. దీని స్పెషాలిటీ ఏంటంటే రెండు వైపులే ఇచ్చారు, ఇటు నుంచైనా ఇట్లా వడగట్టుకోవచ్చు, ఇటు నుంచైనా వడగట్టుకోవచ్చు. హ్యాండిల్ కూడా మనకి మేయర్ వాళ్ళు సిలికాన్ గ్రిప్ ఇస్తారు బ్యాక్ సైడ్, పైన కనిపించదు కానీ వెనకాల ఉంటుంది, సో తొందరపడి చెయ్యి కూడా కాలదనమాట. సో అదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ డూ ఫాలో మీ ఆన్ వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అందులో ఫాలో అవ్వండి. మన వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి షార్ట్ వీడియోస్ వేస్తూ ఉంటాను, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.